కవిత కేటీఆర్ రోడ్డెక్కుతున్నారు. 1 by 1 ఈ రోడ్లెక్కే కార్యక్రమం నడుస్తోంది. కవిత అయితే మరొకసారి రోడ్డెక్కింది అనాలా, తనని బలవంతంగా తొలగించారు అన్నటువంటి ఆరోపణ చేసుకొచ్చి ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి ఇష్యూలో తనని బలవంతంగా పక్కన పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. టీవీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పులీశ్వర్కి శుభాకాంక్షలు చెప్తూ కార్మికుల చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారని చెప్పేసి ఒక పాయింట్ చెప్పుకొచ్చారు. రాజకీయ కారణాలతో ఎన్నిక జరిగింది, సింగరేణి కార్మికుల కోసం పోరాడుతుంటే నా మీద కుట్ర పన్నుతున్నారు. భారత రాష్ట్ర సమితిలో జరిగిన పరిణామాలు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. నా తండ్రికి రాసిన లేక నేను అమెరికా వెళ్ళినప్పుడు లీక్ చేశారు, నా మీద కుట్రలకు పాల్పడుతున్న వాళ్ళని బయట పెట్టాలని కోరితే నాపైనే కక్ష కట్టారు. ఆ కుట్రదారులే నన్ను 1000 రూపాయల వేధింపులకు గురి చేస్తున్నారు. నేను అమెరికాలో ఉన్న సమయంలో గౌరవ అధ్యక్ష ఎన్నిక జరిగింది, చట్టవిరుద్ధంగా టీవీజీకే సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారంటూ కవిత చెప్పుకొచ్చింది. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా సీన్ అంతా కూడా కవిత కేటీఆర్లు పేరు డైరెక్ట్గా చెప్పుకోకుండా ఒకళ్ళనొకళ్ళు బహిరంగంగా దెబ్బతీసుకునేటటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు.